మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాళ్ళొక భరోసా, వాళ్ళొక ధైర్యం, రక్షణకి వాళ్ళు పెట్టిందే మారుపేరు. అన్యాయం జరిగిన చోట వెబ్బులిలా విరుచుకుపడే ఆపద్బాంధవులు, ప్రజల సమస్యలపై అందుగలడింది లేడని ఎగిసిపడే కెరటాలు. వీటికి అర్థమైనట్టుంది నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో. అదేనండి మన పోలీస్ భద్రతాంగం. మామూలుగా వాళ్ళు చేసే డ్యూటీ కన్నా ప్రెసెంట్ ఎలక్షన్స్ టైం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఈ చెక్ పోస్టుల దగ్గర చేసే డ్యూటీ చాలా కష్టతరంగా ఉంటుంది. మరి ప్రజలకి వాళ్ళు ఇవ్వవలసిన సూచనలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ చెక్ పోస్ట్ తనిఖీలలో బిజీగా ఉంటారు. ఈ చెక్ పోస్ట్ దాటేటప్పుడు సగటు ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణికులు ఈ ఎలక్షన్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు అమౌంట్ క్యారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక ఇండివిజువల్ పర్సన్ 50,000 కంటే ఎక్కువ క్యారీ చేయకూడదు. ఒకవేళ 50,000 కంటే ఎక్కువ క్యారీ చేసే పని అయితే వాళ్ళు దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది పెట్టుకోవాలి, ప్రూఫ్స్ పెట్టుకోవాలండి. అంటే బ్యాంక్ రిసిప్ట్స్ కానీ ఇట్లాంటివి. 50,000 నుంచి 10 lakhs దాకా రిసిప్ట్స్ పెట్టుకుంటే పంపించవచ్చు. 10 lakhs పైన ఉంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ కి మేము ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిసిప్ట్స్ లేకుండా కనుక 50,000 కంటే ఎక్కువ క్యారీ చేసినట్టయితే 50,000 నుంచి 10 lakhs దాకా వాళ్ళని ఇమీడియట్ గా ఆ అమౌంట్ ని సీజ్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో చెప్తామండి. అక్కడి నుంచి వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చి ట్రెజరీలో పెట్టడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అమౌంట్ ఎక్కువ క్యారీ చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేయాల్సిన అవసరం వస్తే రిసిప్ట్స్ పెట్టుకుని ఉంటే మంచిదండి. అలాగే అమౌంట్ అనే కాదు, లిక్కర్ కానీ వేరే ఐటమ్స్ కూడా దానికి కూడా లిమిట్స్ ఉన్నాయండి. లిక్కర్ వచ్చి ఎనీ బాటిల్, ఎనీ సైజ్ ఆఫ్ బాటిల్ 2 కంటే ఎక్కువ ఒక ఇండివిజువల్ పర్సన్ క్యారీ చేయకూడదండి. అదొకటి. ఇంకా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్, ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, ఇట్లాంటి ఐటమ్స్ 10,000 వర్త్ కంటే ఎక్కువ వర్త్ ఉండేవి క్యారీ చేయకూడదు. సార్ మరి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ కూడా బంగారము, డబ్బులు అని ఇదిగా ఉంటారు కదా, మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అమౌంట్ ఎనీ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ 50,000 పైన ఉంటే మాత్రం రిసిప్ట్స్ ఉండాల్సిందేనండి. అలాగే బంగారం విషయానికి వస్తే ఒక పెళ్లి కూతురు అయి ఉంటే 500 grams కంటే ఎక్కువ క్యారీ చేయకూడదు. ఒక ఇండివిజువల్ ఉమెన్ అయితే 250 grams అండి. అదే జెంట్స్ అయితే 100 grams అండి. ఇది లిమిట్ గోల్డ్ కి. కాబట్టి అవి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ సీజ్ చేసిన తర్వాత తిరిగి తీసుకోవటం అది ఇబ్బంది అవుతుంది. అది మేము ఈ చెక్ పోస్ట్ లో వెళ్ళే వెహికల్స్ లో వెళ్ళే అందరికి అవగాహన కల్పిస్తున్నాం. సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నారు? ఇది 18th నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అండి, నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వీడియోగ్రాఫర్ వర్క్ చేస్తున్నాము. అంతకుముందు 1 month నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకే ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ అనేది ఉంది ఇదే ప్లేస్ లో. వాళ్ళు కూడా సేమ్ ఇదే డ్యూటీ చేశారండి. ఈ ఎస్ఎస్టీ అయితే మాత్రం 18th నుంచి ఉందండి. అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఇది పెట్టారు, ఎలక్షన్ అయిపోయేదాకా ఉంటుందండి. సార్ యాజ్ పర్ రూల్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఒక మనిషి ఇంత మనీని సర్వే చేయాలి అని చెప్పేసి ఉంటది కదా, అంతకన్నా ఎక్కువ చేసి ఎవరన్నా మీకు చెకింగ్ లో దొరికారా? ఇంతవరకైతే 18th నుంచి అయితే దొరకలేదండి. ఇంతవరకు దొరకలేదు. అందరికైతే అవగాహన అయితే బాగా ఉంది, ఇంకా ఏం దొరకలేదండి. సార్ ఒకవేళ ఇన్ కేస్ దొరికితే ఆ మనీని తర్వాత ఎటువంటి ప్రాసెసింగ్ లో చేస్తారు? నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేస్తామండి. వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చి దానికి సంబంధించిన పంచనామా రాసి వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చేసి తర్వాత దాన్ని ట్రెజరీలో పెడతామండి. తర్వాత వాళ్ళు రిసిప్ట్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇస్తాం. సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ని మాకు అందించినందుకు. వెల్కమ్ మేడం. చూసారు కదండి, మరి పోలీస్ భద్రతాంగం మన ప్రజలకు ఇచ్చిన సూచనలు, సలహాలు. సో ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పిన సూచనలన్నిటికీ జాగ్రత్తగా పాటించి సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాము. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ లక్కీతో సుకన్య.